డీటెయిల్డ్ అనమాట అసల. డీటెయిల్డ్ అనాలిసిస్. అదే అంటే నేను చెప్తున్నాను. అలాగే ఈ అపరాధాలు చేసేందుకు ఛాన్సెస్ ఎటువంటి సిట్యుయేషన్‌లో ఏ అపరాధాలు అవుతున్నాయి. మన ఈ కాన్షియస్‌లో ఉంటే మన కాన్షియస్‌లో ఏ అపరాధాలు అవుతున్నాయి అనే ఆ సెన్సిటివ్‌నెస్ మనలో రావాలి. అలా గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఎళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది? గుడ్డెత్తి చేలో పడితే ఏమైద్ది? అంత నాశనం చేసి పెట్టిద్ది. అట్లాగే మనం కళ్ళు మూసుకొని భక్తి చేస్తున్నాం అని చెప్పగానే ఎళ్ళిపోతున్నాం అనుకోండి. మనం వ్యవహరించే వ్యవహారం వల్ల, ఈ వ్యవహారం వల్ల, ఈ యాటిట్యూడ్ వల్ల ఏ అపరాధాలు ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి అవగాహన లేదనుకో, ఆకాశాత్ పతితం తోయం సాగరం ప్రతి గచ్చతి. వర్షం పడింది, సముద్రంలో పోయినాయి. ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. అలాగే సో, మనిషి కనీసం ఎలాగంటే మన భక్తుడు అసలా అన్నిటికన్నా ముఖ్యమైనది రజో, తమో గుణాల నుంచి బయటికి రావాలి. ఒక సాత్వికమైనటువంటి జీవనంలోకొచ్చేయాలి ఫస్ట్. మరీ ప్యాషనేటెడ్ జీవితం బాగా డబ్బు, ఇది, అది రజోగుణంతో ఉన్నామనుకోండి. అసలా తను ఒక క్షణం తీరికుండదు. ఈ ఏం కాన్షియస్‌లో ఉన్నాను, దానివల్ల ఎటువంటి అపరాధాలవుతున్నాయి, నేనసలు భక్తి నుంచి ఎంత దూరం అవుతున్నాను అనేటువంటి చింతన చేసే అవకాశం గూడా ఉండదు. అంత నికృష్టంగా తయారైపోయింది ఇప్పుడు మన సమాజం.